దేవేంద్రుడు ఎవరనుకున్నాడు అబ్బబ్బబ్బబ్బా ఆడవంటి సమయత్తి దేవి నన్ను కాదా నవమానం లగ్గము చేసుకున్నది బయలు ఎట్టున్నదో ఏడుకుంటారా అని దండివాడు దేవేంద్రుడు శనివారుడా గోదావరి రమ్మాని ఇక్కడికి దగ్గర భూలోక నగరం వచ్చిండు రామరాను రావణ వేషం కట్టుకొని కచ్చిరి కాడికి వచ్చి ఆగో ఏదన్నా విధం వేసి అటువంటి ఆడరాని ఆటలాడి మరి మాటతో వేటను వడగొట్టి కలిపి వేటను వడగొట్టి రాజ్య ఉద్దేశం నా సొంతం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు నువ్వు చెట్టు కుక్కలను గుట్ట కుక్కలను ఎత్తనాని కచ్చిరి కాడికి వచ్చిండు ఆ శనివారుడు ఈ సావులకు బుద్ధి పుట్టింది రా కొడుక అయినా నిన్ను చూస్తుంటే
నాకు ఒకటి అనిపిస్తుంది, ముక్కు పడితే బాణం పోయేటట్టున్నావు, నీతో ఆట ఆడాలని అంటే ఏడు గెలవాలి, అయ్యమందాలి, బుర్ర బుర్ర గెలవాలి, భోజనం చేయాలని అంటారు. మరి సరైన ఆటగాడైతే చెయ్యి, నా ఆటగాడైతే ఆటలాడచ్చు కానీ నీతోని కాదు, నీతోని ఓడిపోతావు. ఒకవేళ ఆడితే అద్దు అద్దు వద్దు. మరే పిచ్చివాడా, పిచ్చిన ఓడు వట్టిగా రాడరా, నా దగ్గర ఏమి లేదు అని ఒక్కసారి 7వ సంఖ్య లేపిండు. 7 రాజ్యాలు కనిపిస్తున్నాయి. కుడి సంఖ్య లేపితే 12 రాజ్యాలు, ముత్యాలు, వరాలు కనిపిస్తున్నాయి. అదిగాక పైన కూడా ఉన్నది ఆ గంగావు మీద తిత్తులలో ముత్యాలు, వరాలు ఉన్నాయి. ఆడదామంటే ఆడదామా అని ఆగో ఎప్పుడు ఆట మొదలు పెట్టంగానే అయ్యా నాకు నెత్తి విదిగి పొద్దొచ్చింది, నా ఇంటికి పోయి నా భార్య చేత బుక్కడంతా నది నచ్చినాక ఆట ఆడదామన్నాడు చక్రవర్తి. సరరా పోర కొడుక అని త్రిగృహంలో పడే ఎప్పుడు కూర్చొని ఉన్నాడు శనిరాజు. ఆగో శనిరాజు సంగతి ఇక్కడ ఉన్నది. అప్పుడు చక్రవర్తి మహారాజు భవనాల బయటగా చిరుబామా ఓ బామ దమయంతి, బామరావ తిన్నరానా నా భార్య, బామరావ తిన్నరానా నా భార్య, బామరావ దమయంతి దమయంతి నేను కచ్చిరికాడ రాజ్యం వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళి ఒక్క పేద బ్రాహ్మణయ్య వచ్చింది, 90 ఏళ్ళ పెద్ద మనిషి. బుధమాటలు ఆడుతున్నా నేను నాతో అని అన్నాడు. నేను వద్దన్నా, అతను ఆడుతున్నా అన్నాడు. ఆగో ఎన్ని చెప్పిన నా మాట వినలేదు కాబట్టి అతనికి మాటలు ఇచ్చి వచ్చిన నాకు అన్న వల్ల పెట్టరారే దమయంతి, అన్న వల్ల పెట్టరారే దమయంతి, ఎప్పుడు ఉన్నాడో శనిరాజు ఆగో మడవలకెళ్ళి అప్పుడు కాళ్ళలో నాదా ప్రాణేశ్వర కూసుండు అని సన్నవారి బియ్యము సర్వల్ల వంటలతోటి సన్న సన్న బియ్యమాట ఓ దేవా శంకర, సర్వల్ల వంటలాట ఓ దేవా శంకర, బియ్యమాట ఓ దేవా శంకర, సర్వల్ల వంటలాట ఓ దేవా శంకర, అన్నవంత కలుపుకొని ఒక్క ముక్క నోటి కాడబెట్ట వరకు ఆగో మొదటి బుక్క జారిపోయి కింద పడ్డదయ్యా ఓ పెద్దలారా. దమయంతి దేవి చూసింది, నాదా నాకు వాళ్ళ మిక్కిలైతుంది, అటువారం వస్తుంది, ఎప్పుడు నువ్వు అన్నం తినేటప్పుడు ముక్క జారి కింద పడలేదు అన్నది. ఆగో ఓ బావ చిన్నదానా ఆట మీద పడ్డ కాబట్టి నేను పోతున్నానా అని ముందు 3 అడుగులు వేసిండు. నెత్తికున్న కిరీటం కింద పడ్డది. ఆగో అటువంటిది కానీ దమయంతి దేవి చూసింది. ఆగో నాదా నాదా అల్లు మిక్కిలైతుంది, అద్దు వద్దు అనంగా ఎంత చెప్పిన లేదు, నెత్తి మీద సరేశ్వరుడు కూర్చున్నాడు. ఆగో గిదగిద గిరిగిద ఆటకాడికి కచ్చిరి కాడికచ్చి సిరిసాపలు వరిసిండ్రు. సిరిసాపలు హోపట ఆగో గవ్వలు కొట్టి అటువంటి కాయలు కొట్టి గవ్వలు గిలిపి ఆగో పెడదామంటే పెడదాము, ఆడదామంటే ఆడదామా అని రాజ్యాలు దేశాలు గిల్ల గిల్లారు ఒకవలైతే
వాడతా చూడు అని ఎప్పుడు శరీరాలు చేతిలో కవ్వలచ్చే వరకు ఆడవంటే ఆడుతున్నాయి, ఎగురు అంటే ఎగురుతున్నాయి. ఇప్పటికైనా చక్రవర్తి నేను అబద్ధం ఆడిన అటువంటి నీ రాజ్యం నీకిత్తా. అనురా ఒక ముచ్చట అంటే ఒందిలో పడిన ప్రాణంతసేపు నేను అబద్ధం ఆడనన్నాడు. అప్పుడు శరీరాలు అన్నాడు ఆట. మరి ఇప్పుడు అబద్ధం ఆడనన్నావు కాబట్టి ఈ రాజ్యం నాది, దేశం నాది. ఇప్పుడు నీ భార్య పిల్లలు పట్టుకోని ఎక్కడికన్నా ఏ దేశం అన్న బొమ్మన్నడే ఆశేమి రాదు. భగవంత నారాయణ ఎంత మోసం జరిగనా అని